హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను దోసకాయ పెసరపప్పు పొడిపప్పు చేస్తున్నా. దోసకాయ అంటే మా సైడ్ బుడిమకాయ అంటాం. ఎల్లో కలర్ రౌండ్గా ఉంటుంది చూడండి, దాంతో. ఇప్పుడు బుడిమకాయ పప్పు కోసం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. అది గిన్నెలో కూడా వేసుకోవచ్చు, కానీ గిన్నెలో లేట్ అవుతుంది అని చెప్పి నేను కుక్కర్లో వేసేస్తున్నా. ఎందుకంటే మా కళ్యాణ్ లంచ్ బాక్స్ టైం అవుతుంది కదా. ఇప్పుడు నూనె వేడైంది కదా, ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, మళ్ళీ ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మినపప్పు తాల్పులో వేగితే ఒక మంచి స్మెల్ వస్తుంది. దానికోసమని నేను మినపప్పు వేస్తాను. మా పిల్లడికి ఇష్టం ఉండదు కానీ వేస్తున్నా. మళ్ళీ ఒక 2-3 మెంతులు, ప్రతి దాంట్లో మెంతులు వేస్తాను కదా, దానివల్ల షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి. మళ్ళీ పప్పుకు ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, కానీ మంచిగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ పసుపు, ఇవి కొంచెం ఫ్రై కానివ్వండి. ఈ ఫ్రై అయినాక ఒక 2 చిన్న ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర 2 ఉన్నాయి దీంట్లో. నేను ఎప్పుడు కూడా కొత్తిమీర తాలింపులోనే వేసేస్తాను. ఇది కొంచెం ఫ్రై కావాలి. కొంచెం అంటే ఉల్లిగడ్డ కొంచెం ఒక 50% మగ్గితే సరిపోతుంది. కొత్తిమీర పైనకి వెళ్ళేస్తే కొందరికేమో నచ్చుతుంది, మా కళ్యాణ్కేమో నచ్చుతుంది. ఏటో స్మెల్ వస్తుంది అని అంటాడు, అందుకని తాలింపులు వేసేస్తాం. ఇట్లా వేసేస్తే అది తినడం వల్ల వచ్చే బెనిఫిట్లో 50% వస్తుంది నాకు తెలుసు. కానీ ఇక ఇంత 50% వస్తుంది కదా, మొత్తానికే తినకుండా దానికంటే గుడ్డి కంటే మెల్ల నయం కదా, అందుకనే వేసేస్తా. నాకు కోల్డ్ అయింది, మళ్ళీ నా వాయిస్ ఏంది ఇట్లా వస్తుందని నవ్వకండి ప్లీజ్. తర్వాత ఒక 7-8 ఎల్లిపాయలు ఇట్లా 2 ముక్కలు చేసి వేసిన, అంతే. సన్నగా దంచాల్సిన అవసరం ఏం లేదు. ఉల్లిగడ్డ కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు దీంట్లో బుడిమకాయ, అదే దోసకాయ, ఇది చిన్న ముక్కలు కట్ చేసిన దీంట్లో వేసేస్తున్నా. ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలా. అంటే ఇప్పుడు ఉల్లిగడ్డ అప్పుడు కొంచెం ఫ్రై అయింది, ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతుంది. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు పప్పుకు సరిపోయే ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేస్తున్నా. తర్వాత మళ్ళీ ఉప్పు వేయను ఇంకా. తర్వాత మిరపకాయలు అసలు తాలింపులోనే వేయాలా. నేను ఇప్పుడు ఎందుకు వేస్తున్నా అంటే, ఫస్ట్ వేసినాం అనుకోండి వచ్చే కుంటికి అసలు నాకు వీడియోలో మాట్లాడడానికే వస్తలేదు, అందుకే ఇప్పుడు వేస్తున్నా. మీరైతే తాలింపులో వేసేసేయండి. అంటే ఆవాలు జీలకర్ర వేయగానే మిరపకాయలు వేసేయాలా యాక్చువల్గా అయితే. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో ఒక 1/2 అవర్ కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు, ఇది 100 గ్రామ్స్ ఉంది వెయిట్ వైజ్గా. నార్మల్గా అయితే ఈ దానికి పెద్ద సగం ఉంది. ఇప్పుడు ధనియాల పొడి, ఇప్పుడు అన్నీ వేసినాం కదా, ఇది మంచిగా అంటే ఒక 5 మినిట్స్ పప్పు ఫ్రై కావాలా. ఫ్రై అయితేనే పచ్చిగా రాకుండా ఉంటుంది పప్పు, కాబట్టి ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేయాలి. కానీ పెద్ద మంట పెట్టినా సరే, కానీ వదిలేసిపోవద్దు, మాడిపోనియద్దు. పప్పు ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఒక టీ గ్లాస్ అన్నీ కూడా లేవు, ఇంకా కొన్ని తక్కువే వాటర్ పోసిన. ఎందుకంటే మనం ఈ పప్పు పొడి చేస్తాం, మెత్తగా చెయ్యం కాబట్టి. ఇక చూడండి ఇన్ని వాటర్ ఉన్నాయి. మూత పెట్టేసి ఒక విజిల్ వేస్తా. ఇప్పుడు మూత పెట్టేసి ఒకటే విజిల్, 2-3 విజిల్ అస్సలు వద్దు, అట్లా తీస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఓన్లీ 1 విజిల్, అది కూడా హై ఫ్లేమ్లో వచ్చినా నడుస్తుంది, సరిపోతుంది. ఇది విజిల్ పోయింది చూడండి, ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో. అయిపోయింది మా దోసకాయ, బుడిమకాయ పప్పు. ఇట్లా పొడి అవుతుంది, ఇట్లా ఒక టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి, మెత్తగా కూడా బాగుంటుంది. అదో రకమైన టేస్ట్, ఇదో రకమైన టేస్ట్. ఓకే అండి, మా దోసకాయ పప్పు అయిపోయింది. బాయ్ అండి.